గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఐపీఎల్ మ్యాచ్లు విజయవంతంగా జరుగుతున్నాయి. నిన్న హాట్ ఫేవరెట్ మ్యాచ్ అయితే జరిగింది. ముంబైకి బెంగళూరు మధ్య మంచి హై వోల్టేజ్ ఉన్నటువంటి మ్యాచ్ జరిగింది. ఎందుకంటే ఇటుపక్క రోహిత్ శర్మ, అటుపక్క కోహ్లీ ఇద్దరు ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ ఎలా ఉంటుందనుకుంటే ముంబై వైపే మొగ్గు చూపింది. సూర్య అద్భుతమైనటువంటి బ్యాటింగ్, 19 బాల్స్లో 50 పరుగులు చేసి ఒక పటిష్టమైనటువంటి పునాదిని వేయటం జరిగింది. ఇషాంత్ శర్మ కూడా అలానే బ్యాటింగ్లో విజృంభించాడు. అలానే బుమ్రా బౌలింగ్లో మెరవటంతో ముంబై రెండవ విజయాన్ని కైవసం చేసుకుంది. మొన్న మొదటి మ్యాచ్ని కూడా కైవసం చేసుకున్నప్పుడు మంచి రన్ రేట్ తోటే కైవసం చేసుకుంది. ఇప్పుడు రెండో మ్యాచ్ని కూడా మంచి రన్ రేట్ తోటే కైవసం చేసుకొని పాయింట్ల పట్టీలో కొద్దిగా ముందుకు వచ్చినట్లుగా కూడా అర్థమవుతుంది. ఇక స్పైవేర్ దాడులు జరగవచ్చు. భారత్లో మరోమారు పెగాసస్ తరహా స్పైవేర్ దాడులు జరగవచ్చని యూజర్లను యాపిల్ సంస్థ హెచ్చరించినటువంటి ఒక వార్తను చూడొచ్చు. ఐఫోన్కి సంబంధించినటువంటి వార్త ఇది. ఎలక్ట్రల్ బాండ్ల వివరాలు ఇవ్వలేం. ఈసీకి అందచేసిన ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను ఆర్టీఐ కింద బహిర్గతం చేసేందుకు ఎస్బీఐ నిరాకరించినటువంటి వార్తని కూడా ప్రధానంగా వేశారు. వియత్నాం రియల్ దిగ్గజానికి ఉరి. బ్యాంకులో 1,00,000 కోట్లకు పైగా మోసానికి పాల్పడినటువంటి వియత్నాం రియల్ ఎస్టేట్ దిగ్గజం ట్రూంగుకు కోర్టు మరణశిక్ష విధించినటువంటి వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. కవితను అరెస్టు చేసిన సిబిఐ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితను సిబిఐ గురువారం అరెస్టు చేసినటువంటి వార్తను కూడా ప్రధానంగా వేశారు. ఇక మనం రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే ఎన్నికలు ప్రచారం అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి. ఇటుపక్క బస్సు యాత్రతోటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఎవరికి వారే ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం కూడా చేసినటువంటి వార్తలు వస్తున్నాయి. ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి వార్తలు కూడా ఇవే. ప్రతిరోజు కూడా ఎలక్షన్ అయిన దాకా కూడా మనకి బ్యానర్ ఐటమ్స్ కింద ఇవే వస్తాయి. సాక్షి దినపత్రికను చూస్తే ఓ విధానము లేదు, నినాదము లేదు, ఆరోపణలే అజెండా. 2014-19 మధ్య తాను చేసిందే మీ లేక, చంద్రబాబు దుష్ప్రచారం, విధ్వంసక పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ రోజు అరుపులు. అంటే ఏమిటో, రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితి లేదని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒంటరిగా బ్యానర్ ఐటమ్గా వేయటం జరిగింది. ఒంటరిగా ఎదుర్కోలేకనే మళ్ళీ జట్టు కట్టారన్నటువంటి ఇంకొక వార్త. చంద్రబాబు పేదల ద్రోహి, వైద్య విద్యను వ్యాపారంగా మార్చిన పెత్తందారుడు అన్నటువంటి ఇంకొక వార్తను కూడా వేశారు. ప్రభంజనం మేమంతా సిద్ధం, నిబద్ధత నిజాయితీతో పనిచేసిన ముఖ్యమంత్రి జగన్కు జన నీరాజనం అన్నటువంటి ఇంకొక వార్తను కూడా మనం చూస్తున్నాం. వాలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమ అన్నటువంటి ఇంకొక వార్త. బాబును మించిన ఊసరవెల్లి షర్మిల, వైఎస్ఆర్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి ఫైర్ అన్నటువంటి ఇంకొక వార్తను కూడా ప్రధానంగా సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే రైతాంగానికి చల్లని కబురు అన్నటువంటి బ్యానర్ ఐటమ్ వేశారు. ఈ ఏడాది ముందే రానున్న నైరుతి ఋతుపవనాలు, క్షీణిస్తున్న ఎల్నినో, జూన్ కల్లా లానినా పరిస్థితులు, అనుకూలంగా పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్, మంచి వర్షాలు కురుస్తాయని నిపుణుల అంచనా, నైరుతిపై త్వరలోనే ఐఎండి తొలి అంచనా విడుదల అన్నటువంటిది మంచి చల్లని కబురు కూడా ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా వేయడం జరిగింది. నిన్న అమలాపురంలో సభ జరిగితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్నారు. బీసీలకు 50 ఏళ్లకే 4,000 పింఛన్, 1,50,000 కోట్లతో సప్లాన్ అని చంద్రబాబు గారు చేసినటువంటి మాటల్ని ప్రధాన ఐటమ్గా వేశారు. ఒక్క ఛాన్స్తో మాఫియా రాజ్, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఖాళీ, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్నే మనం ప్రధానంగా చూస్తున్నాం. బస్తీ వాసులపై బాదుడే బాదుడు, ఆస్తి పన్ను మరోసారి 15% పెంచినటువంటి ఒక వార్తని కూడా ప్రధానంగా దీంట్లో వేయటం జరిగింది. ఈనాడు దినపత్రిక కనుక చూస్తే పోలీసులపైన పైశాచికం, కాకిలపై జగన్ అనుచరగణం దాష్టీకాలు అన్నటువంటి ఒక బ్యానర్ ఐటమ్ని దాంట్లో వేశారు. మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి, 5 ఏళ్ల నరకానికి సంక్షోభానికి తెరదించుతాం అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈనాడులో ప్రధానంగా వేయటం జరిగింది. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక చూస్తే నిన్న
మొన్న రాత్రి 37వ డివిజన్లో టీడీపీకి వైసీపీకి మధ్య ఘర్షణ జరిగినటువంటి వాతావరణాన్ని కూడా మనందరం నిన్న మీడియాలో, పేపర్లో, సోషల్ మీడియాలో అందరం కూడా చూసాం. దీని మీద దర్యాప్తుకి ఆదేశిస్తూ జిల్లా ఎస్పీ గారు కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి వార్త చూస్తున్నాం. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అని కూడా చెప్పారు. ఎన్నికల కోడ్ ఎవరైనా ఉల్లంఘిస్తే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ గారు గరుడ్ సునీల్ గారు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. నిన్న 37వ డివిజన్లో జరిగినటువంటి ఆ ఘర్షణకి ఎవరు కారకులు అన్నదాని మీద కూడా ఒక నిర్ధారణ కమిటీని వేయటం జరిగింది. అలానే అక్కడి నుంచి మళ్ళీ జీజీహెచ్ దగ్గర కూడా కొంత ఈ వాగ్వివాదం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటి మీద కూడా ఎవరు దీనికి కారకులు అన్న దాని మీద ఇంకొక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ విచారణ వస్తే కానీ ఎవరు దీనికి బాధ్యులు అన్నటువంటి విషయం కూడా మనకి స్పష్టంగా తెలిసేటటువంటి అవకాశం లేదు. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళదే తప్పు అంటున్నారు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళదే తప్పు అంటున్నారు. కానీ వాస్తవం అనేది ఈ రిపోర్ట్ వస్తే కానీ మనకు అర్థం కానటువంటి పరిస్థితి మనలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా, సందిగ్ధాలు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే నిన్న ముఖేష్ కుమార్ మీనా గారు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికల విధి విధానాలను తెలుసుకునేదానికి వారు ఇక్కడికి రావడం జరిగింది. వస్తున్నటువంటి మార్గ మధ్యంలో మద్దిపాడు దగ్గర ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ని వారు పరిశీలన కూడా చేశారు. అక్కడ ఏ కారు వచ్చినా సరే, ఏ వెహికల్ వచ్చినా సరే అనుమానాస్పదంగా అనిపిస్తే మటుకు దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలని చెప్పి అధికారులకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అలానే నగదు వస్తువుల రికార్డులు తనిఖీలు ఇవన్నీ కూడా వారు చేశారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే వారిని చెక్ చేయాల్సి వచ్చినప్పుడు మహిళా కానిస్టేబుల్నే దానికి వినియోగించాలని కూడా వారు స్పష్టంగా విధి విధానాలు కూడా తెలియజేయడం జరిగింది. వీరితోటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ గారి మీనాతోటి జిల్లా కలెక్టర్ గారు వీరు కూడా పాల్గొన్నటువంటి వార్తని మనం చూస్తున్నాం. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మనకి ప్రకాశం జిల్లా మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు నిన్న ఒంగోలు రావడం జరిగింది. వారితో పాటు ఈ శాంతి భద్రతల గురించి పర్యవేక్షించేదానికి శాంతి భద్రతల అదనపు డీజీపీ శంకబ్రత బాగ్చి గారు, అలానే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరితో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని, అంటే పెద్ద స్థాయి అధికారులందరూ కూడా నిన్న ఒంగోలుకు రావడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ఏవే నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పోలింగు పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎక్కడెక్కడ సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు, అక్కడ చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమిటి, ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు చేసినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించి చెప్పడం కూడా జరిగింది. అలానే జిల్లాలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం ఎలా ఉంది, భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, పోలింగ్ స్టేషన్ల వివరాలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారా అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి చక్కగా వివరించడం జరిగింది. వారు చెప్పింది ఏమిటంటే, రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు కల్పించారు కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలకి ధైర్యం కల్పించాలని చెప్పి వారు ముఖ్యంగా చెప్పడం జరిగింది. స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు 10th క్లాస్ పరీక్షలు అయిపోయినాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు కావడంతో మూల్యాంకనం కూడా ప్రారంభించారు. 10th క్లాస్ పరీక్షల మూల్యాంకనం కూడా జరుగుతుంది వెంటనే. ఈ మధ్యకాలంలో కొద్ది స్పీడప్ కూడా చేశారు. అయితే ఈ సంవత్సరం ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. అంటే ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ 2 ఫలితాలు కూడా ఈరోజే ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసేదానికి ఏర్పాటు చేశారు. ఏ రోజుకు ఆ రోజు మూల్యాంకనం కావటం, ఆ రోజే దానికి సంబంధించినటువంటి కంప్యూటరైజ్డ్ చేయడంతో పని తేలికైంది. వెంటనే ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి. వెంటనే ఒక 10-15 రోజుల్లోనే ఈ రిజల్ట్ ఇవ్వడం కూడా విద్యార్థుల్లో ఆనందం వెలువరిస్తుంది. మొత్తం మీద చూడాలి. మన జిల్లా కూడా గతంలో అనేకమైనటువంటి ర్యాంకులు విద్యార్థులు సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 11 గంటల తర్వాత రిలీజ్ చేస్తారు కాబట్టి జిల్లాలో విద్యా వికాసం ఎలా ఉంది అన్నటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇక మత్తు పదార్థాలతోటి జీవితాలన్నీ కూడా ధ్వంసం అయిపోతున్నాయని చెప్పి ఐద్వా నాయకురాళ్ళు నిన్న ధ్వజమెత్తడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల నినాదంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు మద్య నిషేధం అన్నటువంటి మాట ఊసు కూడా ఎత్తలేదు. అయినా కానీ రోజు రోజుకి మద్యం అమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయని చెప్పి ఆరోపణలు చేయటం జరిగింది. దీనివల్ల ఆ మద్యానికి బానిసలు కావడం వల్ల యువత పక్క మార్గం పడుతున్నారు. అలానే కుటుంబాలు కూడా ధ్వంసం అయిపోతున్నాయి. సంపాదించిందంతా ఈ మత్తు పదార్థాలు స్వీకరించడం ద్వారా కుటుంబాలు కూడా ధ్వంసం అయిపోతున్నాయి. కాబట్టి ఈ మద్య నిషేధాన్ని అమలు చేయాలని చెప్పి ఐద్వా సంఘం తరపున మహిళా సంఘ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వార్తని మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇక ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఓటు హక్కుని 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఓటు హక్కును పొందేదానికి ఎన్నికల సంఘం మనకి అవకాశాన్ని కల్పించింది. అంటే ఇంకా ఇవాళ 12వ తేదీ కాబట్టి ఇంకా 4 రోజులే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగం చేసుకోవాలని చెప్పి అధికారులు కూడా కోరుతున్నారు. ఈ 4 రోజుల లోపల మీకు ఏదైతే ఉందో ఆ ఫారం 6 అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే మీరు బిఎల్ఓల ద్వారా చేసుకోవచ్చు, అలానే సచివాలయాలలో చేసుకోవచ్చు, అట్లానే తహసీల్దార్ కార్యాలయంలో కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే వెంటనే 4 రోజులు వ్యవధి ఉంది కాబట్టి చేసుకోండి అని చెప్పి ఎన్నికల సంఘం అధికారులు కూడా దీనికి సంబంధించి వివరాలు వెల్లడి చేస్తున్నారు. నిన్న రంజాన్, ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి దీక్షను స్వీకరించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా నిన్న సామూహిక ప్రార్థనలు, అంటే ఈద్గా అని మనకి మామిడిపాలెం దగ్గర ఈద్గా ఉంటుంది, అక్కడికి వేలాది మంది ముస్లిం సోదరులందరూ కూడా రావటం, సామూహికమైనటువంటి ప్రార్థనలు చేయటం, ప్రపంచ శాంతికి కోసం అక్కడ ప్రార్థనలు చేయటం, ఇవన్నీ కూడా నిన్న కూడా ఘనంగా మామిడిపాలెం దగ్గర ఉన్నటువంటి ఈద్గాలో అక్కడ జరగటం జరిగింది. ఒకరికొకరు ఆలింగనం చేసుకోవటం, ఈద్గా శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ శుభాకాంక్షలు, ఇవన్నీ కూడా తెలియజేసుకున్నటువంటి వార్తలను కూడా మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.